రాష్ట్రంలో ఉన్న ముద్రాజులకు మత్స్యకారులకు 2026-27కు సంబంధించిన మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలకు రాష్ట్రంలో అన్ని సంఘాలకు చేప పిల్లలు కానీ మరియు స్కీమ్స్ కానీ మిగతా సంక్షేమ పథకాలకు సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారు, మత్స్యశాఖ మంత్రి గారు వాకిటి శ్రీహరన్న గారు మరి ఆర్థిక మంత్రితో పాటు రాష్ట్రంలో ఉన్న మత్స్యకారులకు 116 కోట్ల రూపాయలు ఈ సంవత్సరం నిధులు ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు మంత్రివారు మరియు రాష్ట్ర ప్రభుత్వం వారు జీవో విడుదల చేయడం మరియు అన్ని సెక్షన్లో పంపడం కూడా జరిగింది. మరియు రాష్ట్రంలో ఉన్న మత్స్యకారులు ముద్రాజులకు ఉపాధి కింద, స్కిల్ డెవలప్మెంట్ కింద మీరు అదే చేప పిల్లల గురించి అలాంటిది మొత్తం టోటల్గా ఈ సంవత్సరం 116 కోట్ల రూపాయలను ఏర్పాటు చేయడం జరిగింది. మరియు గౌరవ ముఖ్యమంత్రి గారికి, రాష్ట్ర మంత్రి గారు వాకిటి శ్రీహరి గారికి మా మత్స్యకారుల తరపుకెళ్ళి, మా జిల్లా తరపుకెళ్ళి, రాష్ట్ర తరపుకెళ్ళి వాళ్ళకి ఇద్దరికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరియు అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్న మత్స్యకారులు పథకాలతో పాటు అభివృద్ధి చెందాలి, చైతన్యం కావాలని, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న మత్స్యకారులు, జిల్లాలో ఉన్న మత్స్యకారులకు అందరికీ న్యాయం జరిగే విధంగా రాష్ట్ర ప్రభుత్వం 116 కోట్ల రూపాయలు ఏర్పాటు చేయడం చాలా గొప్ప విషయం. మరియు జిల్లాల వారీగా జిల్లాల చేప పిల్లలు కానీ, జిల్లాల స్కిల్ డెవలప్మెంట్ కానీ మరియు వివిధ కార్యక్రమాలకు సంబంధించిన బడ్జెట్ని కూడా కేటాయిస్తున్నారు. మరియు అదేవిధంగా 2026-27 సంవత్సరానికి ఈ 116 కోట్ల రూపాయల బడ్జెట్ని పూర్తి స్థాయిలో ఖర్చు పెట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు వాకిటి శ్రీహరి గారు, మంత్రి మత్స్యశాఖకు సంబంధించిన మంత్రి గారు ఇంకొకటి 116 కోట్ల రూపాయలు రావడం గొప్ప విషయం. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇంత పెద్ద మొత్తంగా మన వాకిటి శ్రీహరి అన్న చొరవతోన మరియు ఏదైతే ముద్రా సంఘాలు కానీ, మత్స్యకారుల సంఘాలకు కానీ, మరియు మార్కెట్లకు కానీ, మార్కెట్కు సంబంధించిన వ్యాపారాలకు సంబంధించిన కానీ మరి అభివృద్ధి రోజు రోజుకు దిశలో పోతున్నాం. కాంగ్రెస్ గవర్నమెంట్ మరి మాకు ఇంత పెద్ద మొత్తాన 116 కోట్ల రూపాయలు ఇచ్చినందుకు వారికి అందరికీ పేరున కృతజ్ఞత తెలియజేస్తూ, ఈ అవకాశం చాలా గొప్ప విషయం. ఈ అవకాశం కల్పించిన మా వాకిటి శ్రీ అన్న గారికి మరియు మా జిల్లా మంత్రులకు మరియు మా ఎమ్మెల్యేలకు అందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.